ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు జోస్యం. సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సేవలు చిరస్మరణీయం. 85వ వర్ధంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘన నివాళి. రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ మంత్ వేడుకలు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అభినందన సత్కారం. రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో బీచ్ రోడ్లో ప్రయాణించే వారికి తీవ్ర ఆటంకం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కులాల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగించిందని విమర్శించారు. ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. దేశాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారు అనేటటువంటి ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల కోసం ఆలోచించి వాళ్లలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి ఆనాడు 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈనాడు మతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పేరుతో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వాటిని మేము రద్దు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రగల్భాలు పలకడం అనేటటువంటిది ఆ వర్గాల్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కావున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఏదైతే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, అంతకుముందు దాదాపు 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 12-13 మంది ప్రధానమంత్రులు చేసినటువంటి అప్పు కంటే కూడా 100 రెట్లు ఎక్కువ అప్పును ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పరిస్థితి. చేసినటువంటి అప్పు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పును దేశంలో అభివృద్ధి కోసమో పేదల సంక్షేమం కోసమో కాకుండా కేవలం ఆదాని అంబానీల కోసం మాత్రమే ఆ యొక్క రూపాయలను ఖర్చు పెట్టి వారికి దోషిపెట్టేటటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనించినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఒక బలమైనటువంటి కూటమిని రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కూటమిలో ఉన్నటువంటి ఏవైతే పక్షాలు ఉన్నాయో ఆ పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సెక్యులరిజానికి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలు. ఈ భాగస్వామ్య పక్షాల నేతృత్వంలో రేపొద్దుట 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి ఒక వేదికగా ఇండియా కూటమి నిలిచేటటువంటి కార్యక్రమం జరిగేటటువంటి సందర్భం దగ్గరలోనే ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు 85వ వర్ధంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజుల అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
చెక్కల రాజ్ కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీరామారావు, శ్రామిక మహిళలు సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు పివిఎన్ గణేష్, తానిషా, సిఐటియు నాయకులు పల్వేల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ వర్మ, సత్యరాజు, గోవిందరాజులు మాట్లాడుతూ 1862 అక్టోబర్ 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడ ప్రాంతంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారి బాలికలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పి మధుకుమార్, కె నాగరాజు, వేణుగోపాల్, కెవి రమణ, పి రామకృష్ణ, టి నాగేశ్వరరావు, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ గారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ గారిని, అదేవిధంగా జేవీవి మహర్షి శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 85వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆయన పిఆర్ కాలేజీ నందు ప్రిన్సిపల్గా చేస్తూ ఈ ప్రాంతంలో అనేకటువంటి సంఘ సంస్కరణల కోసం, కార్యక్రమాల కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన ఇక్కడ వచ్చి పనిచేయడం అనేది ఈ ప్రాంత ప్రజలకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, అదేవిధంగా బాలికల విద్య కోసం ఎక్కువగా కృషి చేయడం అనేది చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి వ్యక్తికి ఈరోజు నివాళులర్పించడం ఆయన యొక్క ఆశ సాధనలో నడవడంగా భావిస్తూ ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ద్వారా ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళల హక్కుల కోసం ఆయన జీవితం అంతా కృషి చేశాడు. ఆయన భార్య చనిపోయిన తర్వాత మరి ఆనాడు ఉండే మహిళలకు ఉండే కట్టుబాట్లను దృష్టిలో పెట్టుకుని తన తదుపరి జీవితకాలం అంతా కూడా తెల్లబట్టలే ఆయన ధరించి ఉన్నాడు. శ్వేతాంబర ఋషిగా కూడా ఆయన పేరు పొందిన పరిస్థితి ఉంది. మరి వెంకటరత్న నాయుడు గారి ఆశయాలను దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు కాలంలో ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుంటే మహిళల మీద వివక్షత కానీ, అలాగే కుల వివక్షత కానీ ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని స్మరించుకోవడం అంటే ఆ దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడితేనే ఆయనకి నివాళి అర్పించినట్టు అవుతుంది. అది ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు చూసుకుంటే మణిపూర్లో కానీ, లేదా క్రీడాకారులు రెజ్లింగ్ క్రీడాకారుల మీద జరుగుతున్న లైంగిక వేధింపులు కానీ, లేదా ఇటీవల కర్ణాటకలో అనేక వీడియో బృందాలు కానీ చూసినప్పుడు మరి పాలక వర్గాలు వారిని ఉపేక్షించి వాళ్ళని శిక్ష పడకుండా కాపాడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఉంది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కాకినాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ని కోరుతూ నేను ముగిస్తాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి ప్రతిభను గుర్తించి వారిని రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ సత్కరించడం అభినందనీయమని అతిథులు పైడా భావన ప్రసాద్, చిన్మయి శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ మంత్ పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ ఎలైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి కార్యక్రమానికి స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా భావన్ ప్రసాద్ ముఖ్య అతిథిగాను, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం చిన్మయి శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు సత్యరెడ్డి, తుమ్మలపల్లి నాని పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని గాయకుడు పుల్లారావు, ఫ్లూటిస్ట్ మన్విత, మధుమయి భక్తి గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు పైడా భావన ప్రసాద్, చిన్మయి శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి ప్రతిభను గుర్తించి రోటరీ క్లబ్ ఎలైట్ సభ్యులు సత్కరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మన్విత, మధుమయి వేణుగానంతో అందరినీ అలరించారు. అభినందన కార్యక్రమంలో భాగంగా ఫ్లూటిస్ట్ మన్విత, మధుమయి, టెన్నిస్ క్రీడాకారుడు మురళీ సాత్విక్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ, మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు జీవీవీఎస్ఎన్ మూర్తి, సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ పక్కి మణిబాలలను అతిథులు పైడా భావన ప్రసాద్, చిన్మయి శ్రీనివాస్, క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్ కుమార్, సెక్రటరీ కృష్ణమోహన్, క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి, క్లబ్ సభ్యులు సాల్వాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పైడా భావన ప్రసాద్, చిన్మయి శ్రీనివాస్లను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీ లెనిన్, సీనియర్ క్లబ్ సభ్యులు రాంప్రసాద్, రోటరీ క్లబ్ స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ దొడ్డి వీరేంద్ర, క్లబ్ సీనియర్ మెంబర్ అనుపమ, బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని, కాళ్ల ధనరాజు, పద్మ, జయలక్ష్మి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమాజంలో నాకు ఒక వేదిక ఉన్నది అని చెప్పి వారి ఇంకా ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వారు ఆ రకంగా ప్రయత్నం చేసి ఇంకా ఎదురుకెళ్ళడానికి అవకాశం కలుగుతున్నారు. వారు
వారికి ఈ సభ చేసి ఈ రకమైనటువంటి ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తుంటే నాకు ఇంత శక్తి ఉందా, లేకపోతే నన్ను రోటరీ క్లబ్ వారు ఎందుకు పిలుస్తారు, నన్ను పిలిచారు, నన్ను సెలెక్ట్ చేసి నన్ను పిలిచి నా చేత నాకు ఈ సన్మానం, ఈ ఫెలిసిటేషన్, ఈ ప్రజెంట్ ఎక్కువగా క్రియ జరుగుతుంది. అటువంటిప్పుడు నాలో ఉన్నది ఇంత శక్తి నాలో ఉన్నది, నా శక్తి నాకు తెలియదు, ఇది నాలో ఇమిడి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తి అని చెప్పి వారు గ్రహిస్తారు. వారు నైపుణ్యాన్ని పెంచుకుంటారు. తర్వాత నేనే కాదు ఈ నైపుణ్యాన్ని నేను పంచాలి, నా తోటి ఉన్నటువంటి వారికి కూడా ఈ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళని కూడా మంచి నైపుణ్యవంతులుగా చేయాలనేటువంటి భావం కూడా కాకపోతే ఇక్కడ రాగానే ఒక వ్యక్తిని చూడడానికి కొంచెం వైబ్రేషన్స్ వచ్చినాయి. రామప్రసాద్ గారిని ఇప్పుడు పరిచయం చేశారు కదా, ఆయన మా చైతన్య బిల్డింగ్ ఓనర్ 2002లో. ఇద్దరు అద్దె గురించి మాట్లాడుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, సార్ నేను జగన్మేడ స్కూల్ దగ్గర తీసుకున్నాను, నాకు నెక్స్ట్ రోజు ఇచ్చేస్తాను, మీరు ఏమైనా చేస్తారండి, ఈయన బాబులు అడుగుతారు అనుకునేవాడు. తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు తర్వాత రోజుల్లో తెలిసినాయి. అంటే చేస్తున్న వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ప్రవృత్తి రీత్యా మేము అట్లాంటి వ్యక్తులకు శిష్యులుగా ఉంటాం. వృత్తి రీత్యా అనేసరికి బేసిక్గా టీచర్ అయినప్పటికీ ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో ఆ పిల్లల్ని మార్కులు అలా మోటివేట్ చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో కొంతవరకు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచిస్తూ నాకు తోచినటువంటి సహాయాన్ని నేను చేస్తూ ఇటువంటి పెద్ద వ్యక్తుల సమూహంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నా మిత్రులకు రోటరీ వాళ్ళకి దాంట్లోని స్టూడెంట్స్ చేయాలి. అంటే ఈ రోజు నేను కుటుంబాన్ని హెల్ప్ చేస్తున్నాను అంటే దాని ప్రభావం మా చిన్న చదువుకున్న స్టూడెంట్స్కి ఫీజు కట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే, కట్టుకోగలిగిన వాళ్ళకి అందులో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా పైకి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడుతున్నారండి. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్లోని చాలా మందికి ఫీజు ఆయన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఆయన ఫీజు కట్టించి నెక్స్ట్ బుక్స్ అవి కూడా వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేస్తూ ఇప్పుడు చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఆయన పేరు చెప్పుకొని ఉన్నారండి. మా ఫ్రెండ్ అవ్వడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సార్ శ్రీ చైతన్య ఏజిఎం గారు అంటే మేము చాలా మంది ఎవరితో చెప్పామంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటామండి. బట్ ఆయన ఒక ఫ్రెండ్లీగా ఎక్కడ ఉన్నా సరే ఆయన మనం గమనించవచ్చు, ఒక ఫ్రెండ్లీగా అందరితో కూడా అందరూ కలిసి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎవ్రీ వీక్లీ మీటింగ్ మేము కండక్ట్ చేసుకుంటామండి రోటరీ క్లబ్. మా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ 2016లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాం. మరియు ఈ సంవత్సరం వైబ్రెంట్ ప్రెసిడెంట్, వైబ్రెంట్ అది డాక్టర్ అనీష్ గారు, అలాగే మంచి డైనమిక్ సెక్రటరీ గారు, అలాగే సత్యారెడ్డి గారు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, యంగ్స్టర్స్ జరుగుతుంది. ఇంకా అద్భుతంగా ఈ సంవత్సరం రోటరీ క్లబ్ కార్యక్రమాలు చేస్తుంది. దీనికన్నా ముందుగా మీ అందరికీ సుపరిచితులు, ఒక విస్ఫోటనం టైంలో మన తుమ్మలపల్లి వాస్తు నాని గారు లాస్ట్ 3 days నుంచి ఈ రోజు కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మొదలవడానికి కారణం మన తుమ్మలపల్లి వాస్తు గారు. రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరం కల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున బీచ్ రోడ్డుపై ఎగసి పడుతుండటంతో బీచ్ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం నెలకొంది. కాగా రెమల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండదంటూ రాష్ట్ర వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటనను చేసింది.
జూన్ 4వ తేదీన జేఎన్టీయూకేలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని కాకినాడ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీఎస్ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మరియు కాకినాడ మీదుగా జూన్ 4వ తేదీన ప్రయాణించే వాహనదారులకు కాకినాడ జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి. జూన్ 4వ తారీఖున కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నందున శాంతి భద్రతలకు మరియు ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు కలగకుండా జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించుటకు వీలుగా కాకినాడ టౌన్ మీదుగా ప్రయాణించే వాహనములను ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది. పిఠాపురం వైపు నుండి కాకినాడ వైపు వచ్చు వాహనదారులు కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి తమ వాహనములను ఏడిబి రోడ్డు మీదుగా మళ్లించుకుని పాముగుంట సెంటర్, వలసపాకల సెంటర్, గంగరాజు నగర్ టీ జంక్షన్, ఆర్టీఓ ఆఫీస్ మీదుగా శాంతినగర్, మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని వైఎస్ఆర్ బ్రిడ్జి మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకునవలెను. అదేవిధంగా కాకినాడ వైపు భానుగుడి నుండి పిఠాపురం మరియు సామర్లకోట వైపు వెళ్ళు వాహనదారులు భానుగుడి సెంటర్ నుండి మిలిటరీ రోడ్డు మీదుగా కొండయ్యపాలెం, కరణంగారి జంక్షన్, ఎస్వి రంగారావు గారి విగ్రహం మీదుగా గైగోలుపాడు జంక్షన్ చేరుకుని సామర్లకోట వెళ్లవలసిన వారు సర్పవరం పూల మార్కెట్ మీదుగా మరియు పిఠాపురం వైపు వెళ్లవలసిన వారు సర్పవరం జంక్షన్ మీదుగా వెళ్లవలెను. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నందు పాల్గొనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు విధిగా జిల్లా ఎన్నికల అధికారుల నుండి తగు విధమైన అనుమతి పత్రాలు పొంది ఉండాలి. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం వైపు నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నందు పాల్గొనుటకు అనుమతి పొందినవారు నాగమల్లి తోట వద్ద ఏర్పాటు చేసిన కటాఫ్ పాయింట్ వద్ద తమ అనుమతి పత్రములు చూపిన తరువాత పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు జేఎన్టీయూ ఓపెన్ ఆడిటోరియం గేటు వద్ద దిగిన అనంతరం తమ వాహనములను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు జేఎన్టీయూ మొదటి గేటు వద్ద దిగిన అనంతరం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఐటీఐ గ్రౌండ్ మరియు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు తమ వాహనములను పార్క్ చేసుకోవలెను. కాకినాడ జగన్నాథపురం వైపు నుండి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియనందు పాల్గొనుటకు అనుమతి పొందినవారు పాత జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కటాఫ్ పాయింట్ వద్ద తమ యొక్క అనుమతి పత్రములు చూపిన తరువాత అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరై వారి వాహనములను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసుకోవలెను. ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు జూన్ 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటాయి. కావున కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు గమనించి తమ ప్రయాణములను ప్లాన్ చేసుకోవాల్సిందిగా కాకినాడ జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకాల పోటీలను జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ సూర్య కళామందిరంలో నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబులు పేర్కొన్నారు. ఆదివారం దండు కళాక్షేత్రాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆధునిక సమాజంలో నాటకాలకు ఆదరణ తగ్గుతోందని, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ నాటక కళాకారులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో కళా పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్వీఆర్ బాపిరాజు, బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ మీటింగ్ జరిగింది. కారణం ఏంటంటే ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో కాకినాడకి పూర్వం నుంచి కూడా పెద్ద పెద్ద కళాకారులు అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అంచేత ఇక్కడ కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. అయితే ఇప్పుడు నాటకాలు అనేది కొంచెం అవుట్డేట్ అవ్వడం జరిగింది. అంచేత కష్టపడి దయానంద్ బాబు గారు ఇటువంటి మన అందరూ కష్టపడి చేస్తున్నారు. కానీ కొంచెం ప్రేక్షకుల లోపం కొంచెం నాకు స్వయంగా కనిపిస్తుంది. అంటే ఇది ఎంతో ఉన్నతమైన విద్య. ఇది నాటకం అంటే మామూలుగా ఏదో ఆషామాషిగా వేసేయడం కాదు. ఎంతో ఆ తర్ఫీదు పొంది ఎంతో ఒక శిక్షణ ఉంటే కానీ జరిగే కార్యక్రమం కాదు. అటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా కూడా నిర్వర్తించడానికి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరు ఇతర సభ్యులందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు.
దీనికి మీ అందరి సహకారం మెయిన్. ఫైనాన్షియల్గా ఒకటి ఇంపార్టెంట్, తర్వాత ప్రేక్షకులుగా కానీ ఆయన వచ్చి మమ్మల్ని ఆనందింపజేయాలని చెప్పి కోరుతున్నాను. రూరల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ నుంచి మేము నిర్వహించే కార్యక్రమం గురించి పిలుపు ఇవ్వటానికని ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది. జూలై 11, 12, 13, 14వ తేదీన ఈ 4 రోజులు కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. దాని యొక్క విధి విధానాల గురించి చర్చించుకోవడానికి ఈరోజు అందరూ ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ నగరం అలాగే పరిసర గ్రామాలు అందరికీ కూడా ఈ వాయిస్ వెళ్ళి ఆ కార్యక్రమానికి జరగబోయే జూలై నెలలో జరగబోయే ఈ నాటక పరిషత్ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు అందించాలని, ఆ కార్యక్రమాలు వచ్చి వీక్షించి ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రేక్షకులు కరువు అవుతున్నారు. మనకు ఓన్లీ ఈ ఇబ్బంది టౌన్స్లోనే జరుగుతుంది తప్ప పల్లెటూరులో పరిషత్తులు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది అటెండ్ అవుతున్నారు. ఆ లోపం ఏమిటో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ ప్రేక్షకులు కొరత ఉంది. ప్రేక్షకులు వచ్చి నిండుగా వచ్చారనుకోండి, అంతకంటే మాకు ఆర్థిక సహాయం ఏం అవసరం లేదు. మాకు అదే కానుక. అంచేత మాకు అన్ని విధాలుగా కూడా మీడియా మిత్రులు చాలా కాలం నుంచి అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ యొక్క మెసేజ్ని అన్ని విధాలుగా కూడా ఫోకస్ చేసి ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తే అంతకంటే మీ సహకారం వెళ్ళలేనిది అమూల్యమైనది కూడానండి మేము అర్థించేది. అంచేత ఈ కార్యక్రమం ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రతి ఏడాది కూడా సంస్థ పెద్దలు వారి పేరుని కళావేదిక ఏర్పాటు చేసి మేము చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అలాగే మాదిరెడ్డి సుబ్బారావు గారు, సత్యకృష్ణారెడ్డి గారి పేరున కళావేదిక మీద జరిగింది. ఈ సంవత్సరం మన కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, సంస్థ చీఫ్ పేట్రన్ సభ్యులైన మన ఏప్రిల్ 7వ తేదీన గతించారు. వారు జ్యోతుల సీతారామూర్తి గారి కళావేదికలో ఈ 4 రోజులు నాటక కళా పరిషత్తు జరుగుతుంది. అది ఈ రోజున మేము తీసుకున్నటువంటి తీర్మానాలు అదండి. అంచేత ఇప్పుడు ఈ రోజు నుంచి మేము ఏంటంటే ఇంకా కార్యక్రమాల్లోకి అడుగు పెట్టలేదు. నాటికల ఎంపిక, ఏకపాత్రమణయ పోటీలు, అలాగే ఇలాగా స్వరాభిషేకం స్టార్టింగ్తో మేము ప్రతి రోజున ఏదో కార్యక్రమం పగల ఉంటుంది. రాత్రులు మాత్రం మనం ప్రకటించిన టైంకి నాటక ప్రదర్శన జరుగుతాయి. దీని గురించి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం ఆహ్వానించడానికి మేము ప్రణాళికలు వేస్తున్నాం. ఏదైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మేము చూసుకునే చేస్తున్నాం ప్రతి ఏడాది కూడా. అంచేత మరొకసారి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మా సంస్థ తరఫున 50 మంది పాలక మండలి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ జగన్నాథపురం గల మసీదీ ఆజాంలో గల మద్రసా ఇస్లామియా అహ్మదియా హాస్టల్ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన మొహియే మిల్లత్ దీనీ తాలీం ఔర్ తర్బియతీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా
మసీద్ ఆవరణలో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇమాం హజ్రత్ షేక్ గౌస్ మొహిద్దీన్ పర్యవేక్షణలో జరిగిన సమ్మ క్యాంప్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మసీద్ ఏ ఆజం కమిటీ సభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త బషీర్ పాల్గొని సమ్మ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇమాం హజ్రత్ షేక్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపులో సుమారు 160 మంది వరకు ముస్లిం విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపుకు హాజరై ఇస్లాం మత మూల అంశములు పుజు, గుజుల్, నమాజ్ చేసే విధానం, ఖురాన్, హదీస్ మెలుగులో ఇస్లామియా నియమాల ప్రకారం జీవించే విధానం నేర్చుకోవడం జరిగిందన్నారు. మసీద్ కమిటీ కోశాధికారి మాజీ ఏఎంసీ డైరెక్టర్ బహదూర్ మాట్లాడుతూ 12 రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంపుకు పిల్లలను పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు అథర్ ఖాన్ దురానీ, కార్యదర్శి ఎస్కే హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ హాజీ మొహమ్మద్ అన్సారీ, కోశాధికారి బహదూర్, హాజీ మొహమ్మద్ సాదుల్లా షరీఫ్, హాజీ జహంగీర్, మొహమ్మద్ అబ్దుల్ హమీద్ షరీఫ్ జిలానీ, షేక్ అహ్మదీ, मोहम्मद मस्तान, खाजा मोहम्मद तदितरलु पाल्गొన్నారు. 90 के करीब यानी 90 बॉयज़ और 110-20 के करीब लड़कियां इस समर कैंप में पार्टिसिपेट की. अल्हम्दुलिल्लाह इन लोगों को नमाज, रोज़ा, कलमा और गुस्ल के फ़राइज़, वज़ू के फ़राइज़ तमाम बातें सिखाई गई. और मैं तहे दिल से और अपने मस्जिद आज़म कमेटी के जानिब से उन माँ बाप का तहे दिल से शुक्रगुज़ार हूँ कि उन लोगों ने अपने बच्चों को बड़े शौक़ से भेजा और उन लोगों को कुछ न कुछ तालीम और तरबियत का खिदमत कर सके. हम लोग दुआ है कि अल्लाह ताला इन तमाम तलबा को जो कुछ सीखे उस पर उन बच्चों को अमल करने की तौफीक अता फरमाए. उनके माँ बाप को भी शादो आबाद सलामत रखे. अस्सलाम वालेकुम. समर कैंप में झुक्काले में बच्चों का से मई 15 से समर कैंप रखे दीनी इस्लाम सिखाने के लिए, नमाज और कुरान पढ़ने का, नमाज का तरीक़ा सभी सिखाने के रखे. 12 दिन हमारे मस्जिद में किया है. मस्जिद आज़म कमेटी के जानिब से इमाम साहब गौस मोहिद्दीन साहब के अंडर में ये प्रोग्राम हुआ. इसको कामयाब करने के सभी सहायता के लिए बहुत शुक्रिया. తెలుగు జాతి సదా స్మరించుకోదగిన వ్యక్తి సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడని కాపు నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నిడి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. సంఘ సంస్కృతగా, విద్యావేత్తగా, పవిత్రతకు సంకేతంగా బ్రహ్మర్షిగా పేరు పొందిన కీర్తిశేషులు రఘుపతి వెంకటరత్న నాయుడు 85వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి చిట్నిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సేతు మాధవరావు, దామశెట్టి శ్రీనివాస్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్నిడి శ్రీనివాస్ మాట్లాడుతూ 1862 అక్టోబర్ 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడ ప్రాంతంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 1904లో పిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి 1911లో తొలిసారి మన కాకినాడలో బాలికలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. అన్ని చోట్ల కూడా మన పిఆర్ కాలేజీలోను అలాగనే మన పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. మద్రాసులో ఆయన ప్రొఫెసర్గా చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. తదుపరి ఆయన ఎన్నో సంస్కారం చేసి ఆడవారిని విడోస్ని ఖాళీగా కాకుండా వాళ్ళకు కూడా మ్యారేజ్ చెయ్యాలి అనేటువంటి గొప్ప సంస్కర్త. ఆయనకి ఎన్నో బిరుదు ఎస్టేట్ మద్రాసు మన పిఆర్ కాలేజీలో 14 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా కూడా చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. ఆయన లేని లోటు మనందరికీ చాలా చూసినాం కాబట్టి దయచేసి ఆయనకి వెంకటరత్నాయుడుకు జోహార్ జోహార్. ఇటువంటి వ్యక్తి మన నుంచి దూరమైనా సరే వారి ఆశయాలకి మరి కాకినాడ ప్రాంతంలో తిరిగి మరి జీవించినటువంటి వ్యక్తి 1904 నుంచి 1925 వరకు కూడా మరి కాకినాడలో నివసించినటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే పిఆర్ కాలేజీ వ్యవస్థాపకులు, అలాగే వీరి సోదరుడు రఘుపతి వెంకయ్య గారు సినిమా డిస్ట్రిబ్యూటరు, ఫిలిం మేకరు, ఎగ్జిబిటర్ అయినటువంటి ఈయన కూడా మరి ఎన్నో తెలుగు చలనచిత్రాలను మరి చేయటం, అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని మరి ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించి అనేక సంవత్సరాల నుంచి పురస్కారాలు అందజేస్తూ ఉంది. అటువంటి వ్యక్తి మనవాడైనందుకు మనం అందరూ గర్వించదగ్గగా ఉండాలి. అలాగే 85వ వర్ధంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తా.
ఉన్నాం. మన దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ఎముకలు కీళ్ళు అవసరమని, రోజు శారీరక వ్యాయామం చేయడం వల్ల అవి బలోపేతం అవుతాయని డాక్టర్ చల్లా భావతేజ పేర్కొన్నారు. స్థానిక 1వ డివిజన్ రామాలయం వద్ద భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శరీరంలో 2 ఎముకలను కలిపేవి కీళ్లు అని, అధిక బరువు వలన శరీరం బరువంతా మోకాళ్లపై పడటం వలన కాళ్లలో ఉండే కార్టిలేజ్ అరిగిపోతుందని అన్నారు. చేతులు, కాళ్లు జాయింట్లలో ఏర్పడే వాపు, తీవ్రమైన నొప్పి కీళ్ల నొప్పుల లక్షణాలని అన్నారు. కీళ్ల నొప్పులుంటే తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచాలన్నారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలను అదుపులో ఉంచాలన్నారు. రోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ భావతేజ తెలిపారు. అనంతరం డాక్టర్ భావతేజ, డాక్టర్ స్వాతి ఆకుల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఐరెడ్డి సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, కె త్రిమూర్తులు, రాజా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎముకల సమస్యలు మెడ, నడుము, తర్వాత మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాల నొప్పి, కీళ్ళ అరుగుదల, కీళ్ళవాతము, వీటన్నిటికీ చూసామండి. మేజర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేసి ఆహారంలో నాణ్యత లేక, కల్తీ నూనె లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఆహారం, తర్వాత చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్ ఇలాంటివి తిని చిన్న వయసు నుండే కీళ్ళ సమస్యలు, కీళ్ళ అరుగుదల, 30-40కి కీళ్ళ అరుగుదల ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎలాగా ప్రివెంట్ చేయాలి, వచ్చిన దానికన్నా రాకముందే ప్రివెంట్ చేయడం ముఖ్యం. ఈ ప్రివెన్షన్ ఎలాగా, తర్వాత ఎన్ని మందులు వాడాలి, ఎక్కువ మందులు వాడచ్చా లేదా, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది, కిడ్నీలకి ఏమైనా సమస్య ఉందా లేదా, అలాంటివన్నీ చెప్పడం, లిమిటెడ్గా లేకపోతే అవసరమైన కాడికి మందులు కూడా రాయడం జరిగిందండి. మందులు ఇచ్చాము. అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. 90 నుండి 100 మంది వరకు వచ్చారు. ఏమన్నా కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ క్వాలిటీ తగ్గితే ఏంటంటే కొంచెం ఈ బోన్ క్వాలిటీ, కాల్షియం అబ్జార్ప్షన్ అది కొంచెం తగ్గి బోన్ స్ట్రెంగ్త్ అది తగ్గుతుందండి. సంకష్టహర చతుర్థి సృష్టి ఆరంభం నుండి త్రిమూర్త్యాత్మకంగా కొలిచే ఉపవాస ఉత్సవమని భోగి గణపతి పీఠం పేర్కొంది. ఏకదంత సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆదివారం ఉదయం సన్నాయి మంగళ వాయిద్యాలతో, నగర సంకీర్తన, పాలవెల్లి పండ్ల తోరణాలతో సిద్ధిబుద్ధ గణేష కలశ ప్రతిష్ఠ నిర్వహించి సాయంత్రం వేళలో సహస్రనామార్చన, చంద్రహారతి ఏర్పాటు చేశారు. ఉపవాసకులకు రవిక, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలాలతో అల్పాహారం అందించారు. మంగళవార చతుర్థి అత్యంత విశిష్టమైనందున వచ్చే నెల జూన్ 25 మంగళవారం సంకష్టహర చతుర్థి అయినందున 6వ మాసోత్సవంగా ఉపవాసకులకు గణపతి ఫోటో ఫ్రేమ్ చిత్రపటాలు బహుకరిస్తామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళలో సామూహిక సహస్రనామ పారాయణ, మంగళహారతి, ఉపవాసకులకు పసుపు, కుంకుమ, రవిక, గాజుల యొక్క ప్రధానంతో అల్పాహారం ఏర్పాటు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి 2026 మాఘమాసం వరకు 24 నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. సంకష్టహర చతుర్థి అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి విఘ్నములు లేకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ యొక్క సింధూర వర్ణంతో ప్రభవించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రతము, ఈ యొక్క సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవడం వలన సర్వ దేవతల యొక్క వ్రత ఫలితాలన్నీ కూడా సమకూరేటువంటి గొప్ప యోగము. సంకష్టహర చతుర్థి అంటే మంగళవారం చాలా అత్యంత విశిష్టమైనది. వచ్చే నెల జూన్ నెలలో 25వ తేదీన మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి జరుగుతుంది. ఆ సందర్భంగా చతుర్థి ఉపవాసకులకి గణపతి యొక్క ఫోటో ఫ్రేమ్ తోటి చిత్రపటాల బహుకరణ కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది. జేసీఐ కాకినాడ పోర్ట్ అనుబంధ సంస్థ జేసీఐ అలుమినీ క్లబ్ జోన్ 4 చైర్మన్ పోలిశెట్టి మధుబాబు, జోన్ సెక్రటరీ జేసీ శివశంకర్, జోన్ కోశాధికారి హరికుమార్ తదితర జోన్ ఆఫీసర్స్ ఆదివారం కాకినాడలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జేసీ సభ్యులు చెక్క శ్రీనివాస్ గృహంలో చిరు సత్కారం జరిగింది. అనంతరం సభ్యుల కొరకు చిన్న వినోద కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మెయిన్ రోడ్లో గల సోనా షోరూం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం సందర్శించి పాదచారులకు మజ్జిగను, 1000 టోపీలను పంచిపెట్టారు. అనంతరం యాపిల్ స్కూల్ లైబ్రరీకి ఎంవీఆర్ మోహన్ కుమార్ సహకారంతో పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ మోహన్ కుమార్, చెక్క శ్రీనివాస్, డి భూశంకర్, బి మురళి, ఎస్బి రంగరాజు, టి జ్యోతి, శ్రీధర్, బి రమేష్, జేసీ సభ్యులు కృష్ణ, రవితేజ, సంతోష్ కుమార్, హర్షవర్ధన్, మురళీకృష్ణ, పివిఎస్ఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ కాకినాడ పోర్టు తరఫున ఈరోజు మా జేఏసీ జోన్ చైర్మన్ పోలిశెట్టి మధుబాబు గారి అఫీషియల్ విజిట్
మన కాకినాడలో ఏర్పాటు చేసాం. దానికి శ్రీకాకుళం నుంచి జేసీ కోలిశెట్టి మధుబాబు గారు, అలాగే జోన్ సెక్రటరీ శంకర్ గారు, అలాగే మన జోన్ ట్రెజరర్ హరికుమార్ గారు, కాకుండా మిగతా ఇతర జోన్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. వారితో పాటు మా జేఏసీ కాకినాడ మెంబర్స్ ఇతర గెస్టులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈరోజు ముందుగా అఫీషియల్ విజిట్లో భాగంగా మా జేసీ చక్కా శ్రీనివాస్ గారి ఇంట్లో వెల్కమింగ్ చేసి వాళ్ళని హానర్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరిగింది అక్కడ. తర్వాత మెయిన్ రోడ్లో సోనా షాపింగ్ మాల్ వద్ద ఒక బటర్ మిల్క్ ప్రాజెక్టు, అలాగే నడకుదులో ఉన్న యాపిల్ స్కూల్కి పుస్తకాలు పంచిపెట్టడం అనేది జరిగింది లైబ్రరీకి. అలాగే దాంతోపాటు దాదాపు 1000 మందికి ఈరోజు సమ్మర్ సందర్భంగా క్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇవన్నీ కూడా మా జోన్ చైర్మన్ గారు మరియు జోన్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా జేఏసీ కాకినాడ పోర్టులో హాజరు చూస్తాం. క్యాప్స్, వైట్ క్యాప్స్ కూడా ఇక్కడ జేఏసీ కాకినాడ పోర్టు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకి ఏదైతే అవసరమో ఆ అవసరమైన కార్యక్రమానికి సంబంధించి ఒక ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ కలిపి యాపిల్ స్కూల్కి, శ్రీధర్ గారికి, జేఏసీ లైబ్రరీకి, జేఏసీ కాకినాడ పోర్టు వారందరూ కూడా ఇవ్వడం చాలా ఆహ్వానించదగ్గ విషయం ఈరోజు. అలాగే ఈ జోన్ చైర్మన్ విజిట్ సందర్భంగా నా చేతుల ద్వారా, అలాగే మా జోన్ ఆఫీసర్ చేతుల మీదుగా ఈ జేఏసీ కార్యక్రమం నిర్వహించడం అనేది శుభపరిణామం. జేఏసీ కాకినాడ పోర్టు అంతకు మించి ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, ఎప్పుడూ ఒక జోన్ 4 నుంచి సపోర్ట్ వాళ్ళకు ఉంటుందని చెప్పేసి, మంచి భవిష్యత్తులో కూడా ఒక టూర్స్ కానీ లేకపోతే పరంపర కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా జోన్ 4 జేఏసీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ రేచర్లపేటలో గల మసీద్ అబూ హురైరాలో గత నెల రోజుల పాటు నిర్వహించిన ఇస్లామిక్ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. రేచర్లపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి మసీదే అబూ హురైరా ఇమాం మౌలానా ఎహతిషాం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా మౌలానా అరీఫ్ తాజుద్దీన్, నౌషాద్, వైసీపీ నాయకులు అస్గర్, షోయబుల్లా, సయ్యద్ కరీంలు పాల్గొని సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్స్ అందించారు. ఈ సందర్భంగా మౌలానా ఆరిఫ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన సమ్మర్ క్యాంపులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని వివరించారు. మౌలానా ఎహతిషాం మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమాజంలో తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి అన్న విషయాల్ని నేర్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు, సుమారుగా 90 మంది పిల్లలు, అంటే ఈ మసీదులో నుంచి కాకుండా, మన అబూ హురైరా మసీదు నుంచి కాకుండా ఇతర మసీదు నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ప్రోత్సాహకరంగా వాళ్ళ ప్రోగ్రాం అయిన తర్వాత ఈ నెల రోజులు వాళ్ళకి కోర్సు చెప్పిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ తల్లిదండ్రులు మరియు పిల్లలతో సహా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏం నేర్చుకున్నారు అన్న విషయాన్ని కూడా ఈ తల్లిదండ్రులకు తెలపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఈ మస్జిద్ అబూ హురైరా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మేము మా కమిటీ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నూర్ బాషా కమ్యూనిటీ హాల్ రేచర్లపేటలో వాళ్ళు మాకు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మా కమిటీ తరఫున వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అస్గర్ గారు ఈ విషయంలో చాలా కృషి చేశారు. అస్గర్ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం అనేది పిల్లలకి చదివించడం అనేది 10 సంవత్సరాల నుంచి అల్హమ్దుల్లా మేము చదివిస్తున్నాం. ఇందులో అల్హమ్దుల్లా ఇప్పుడు దాకా మొత్తం ఇప్పుడు వచ్చిన పిల్లలు మనకి 80 పిల్లలు వచ్చాయి. 80 మెంబర్స్ వచ్చారు పిల్లలు. ఆ 80 పిల్లల్లో 15 మంది ఖురాన్ అల్హమ్దుల్లా కంటిన్యూ అయిపోయింది వాళ్ళ ఖురాను. ఇంకా మిగతా పిల్లలు ఖురాన్ చదువుతున్నారు. అలాగే ఖురాన్ కాకుండా మేము ఖురాన్లో హదీస్ కూడా నేర్పిస్తున్నాం, దువాలు నేర్పిస్తున్నాం. అలాగే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరిత్ర కూడా పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో 60 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పిల్లలు అల్హమ్దుల్లా యాద్ చేశారనమాట. 60 ప్రశ్నలకి జవాబులు ఇస్తున్నారు పిల్లలు అల్హమ్దుల్లా. ఇది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకి తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధగా ఇక్కడ పంపించినందుకు ఈ మక్తబ్కి అల్హమ్దుల్లా. అలాగే ఎవరైతే మనకి ఇది సహకరించారో అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్హమ్దుల్లా మీకు కూడా చాలా కృతజ్ఞతలు, మీరు వచ్చి ఇవన్నీ చేశారు కాబట్టి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్హమ్దుల్లా. ఇక్కడ ఈరోజు విచ్చేసిన వారందరికీ కూడాను మేము కృతజ్ఞతతో వారిని ఆహ్వానిస్తూ ఈరోజు మస్జిదే అబూ హురైరా పచ్చిపాలవారి వీధి రేచర్లపేట కాకినాడ ఆధ్వర్యంలో
ఈ మే నెలలో సమ్మర్ నెలలో ఇస్లామిక్ సమ్మర్ కోర్సుగా ఒక కోర్సు ప్రారంభించడం జరిగింది. ఈ కోర్సులో చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సాంఘిక స్పృహతో పాటు ఇస్లామిక్ విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుటకు చాలా కృషి చేయడం జరిగింది. ఈరోజు యాన్యువల్ ఫంక్షన్గా ఆ కోర్సులో తర్ఫీదు పొందిన తర్వాత విజేతలకి ఈరోజు వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ సందర్భంగా విచ్చేసిన వారందరికీ కూడాను నేను ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విధంగా వీళ్ళకి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా తల్లిదండ్రులందరూ కూడాను మన పిల్లలకి సాంఘికంగా తర్వాత సామాజిక స్పృహతో కాదు ఇస్లామిక్ ధర్మశాస్త్రాలకు కూడాను బాగా అవగాహన వారు అవలంబించడానికి ఏర్పాటు చేసినటువంటి మక్తబ్ మదారిస్లు వాళ్ళు తప్పకుండా ఉదయం సాయంత్రం పంపించగలందుకు కోరుకుంటున్నారు. వైశాఖ మాసం పురస్కరించుకుని పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో స్వామివారికి నిర్వహించిన వైశాఖ మాసం విశేష పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తి జరిపించి భక్తులకు మామిడి పండ్లు విసనకర్రలో తీర్థప్రసాదం అందించారు. భక్తులు స్వామివారిని దర్శించారు. కాగా విసనకర్రలో మామిడి పండ్లతో వేణుగోపాల స్వామికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య నాడు స్థానిక విద్యా గణపతి భక్త బృందంచే వైశాఖ పూజ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు, దేవాలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజు భక్తుల సహాయ సహకారంతో మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు నున్నా శ్రీరాములు గారి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఈరోజు వైశాఖ మాస పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే విష్ణుకరణతోటి స్వామివారికి విశేష అలంకరణ, పుష్పాలంకరణ నిర్వహించి వైశాఖ పూజ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రియకరం అని చేతటువంటి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మామిడి పళ్ళు, విష్ణుకర్రలు, ప్రసాదాలన్నీ కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అదేవిధంగా స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ దేవస్థాన సిబ్బందికి, అదేవిధంగా స్థానిక వేద పండితులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు, ఆ వైశాఖ మాసం చివరి రోజు అమావాస్య రోజు కూడా స్థానిక శ్రీ విద్యాగణపతి భక్త బృందం వారిచే కూడా ఇక్కడ వైశాఖ పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు వచ్చేసి ఈ వైశాఖ పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు జోస్యం. సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సేవలు చిరస్మరణీయం. 85వ వర్ధంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘన నివాళి. రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ మంత్ వేడుకలు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అభినందన సత్కారం. రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో బీచ్ రోడ్లో ప్రయాణించే వారికి తీవ్ర ఆటంకం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.